డిక్లేర్ చేశారు మొన్న 10 ఏళ్ళు ఉంటారు ఏమన్నారు 10 ఏళ్ళు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా నా తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అరువుడు వెంకటరెడ్డి అని స్పష్టంగా ఆయన ఏదో మాట్లాడారు కానీ ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి గారు కావాలి మీకు నిజంగా అనిపిస్తలే ఎక్కడున్నా కూడా రెడ్లు ఒకటి అవుతారు అట్లేం లేదు అట్లా ఉండదు. 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలో కూడా అక్కడ కష్టం ఉంది, దాని ఎన్నో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు తెలియదు. మనం ఏదో మాట్లాడతాం ఇక్కడ కూర్చొని మనం కులం అని అదే మాట్లాడతాం, కానీ అక్కడ ఏంటంటే రియాలిటీ మాట్లాడుకుందాం మనం ఇద్దరం. సరే ఇక్కడ కూర్చొని ఇలా అధికారం వచ్చిందంటే నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక రేవంత్ రెడ్డి గారు కష్టం ఉంది, ఆయన ఇంజన్ లెక్క పోతుంటే మేము అందరం భోగిలై పోరాటం చేసినాం, పోయిండు అవునా కాదా? ఆయన త్యాగం ఉంది, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి మాటికి రేవంత్ రెడ్డి ఉంది. నేను ఆ విషయంలో కష్టపడ్డోడికే రావాలి, నేను అదే నా కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు, ఆయన దానికి సూటబుల్. కానీ మిగతా కార్యకర్తల లాగా కొట్లాడిన చిన్న లోకల్ లీడర్ల పరిస్థితి ఏంటి? వస్తుంది, వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. అందుకే కదా గర్వ మాలాంటి వాళ్ళని కూడా పిలిచింది, రాండి భాగస్వామ్యం అవుదాం. నువ్వు చిన్న నాయకులలో కలిసిపోకారు. సరే నేను అనుకుంటున్నా, చిన్నోడే అనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇంకా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, నా లక్ష్యం అది కాలేకపోయినా మళ్ళీ ఒడ్డు చేయాలనుకుంటున్నా, మళ్ళీ కొట్లాడుతా. కొంత నాకైతే బాధ అనిపిస్తుంది అన్న, అంటే నేను రెచ్చగొట్టడానికి అంటలేను, వాస్తవంగా అంటున్నా. ఏంటంటే 3-4 పార్టీలు మారి తిట్టి తన్ని మళ్ళీ అదే పార్టీలోకి వచ్చిన చింతపండు నవీన్ అసోంటోళ్ళకేమో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరి గెలిపించుకున్నది. ఇలా త్యాగం చేసి రక్తం చిందించి చెమట ఓడ్చి కేసుల పాలై నాంపల్లి కోర్టును అడుగు, నువ్వు నా కేసుల గురించి అని నువ్వే స్వయంగా చెప్తాను. ఒక్క రోజు కాదు కదా, 10 ఏళ్ల పోరాటం, వీధి పోరాటాలు, టీవీ పోరాటాలు కాదు, వీధి పోరాటాలు, వీధులు, కొట్లాటలు, పోలీసులతో యుద్ధాలు, లాఠీ దెబ్బలు, జైలు, ఇంత వీధి పోరాటం చేసిన మానవతా అవకాశం. కొంతమంది ఏంటంటే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రాజకీయం అంటే అది కదా, కొంతమంది ఏంటంటే ఓర్చుకోలేని ఉంటారు, అనగదొక్కే ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడాలి అంటే నాకు ఇంకా అవకాశం రాలే. ఒక్కొక్కరికి 30 ఏళ్ళకి రావచ్చు, ఒక్కొక్కరికి 25 సంవత్సరాలకి రావచ్చు, మాలాంటి వాళ్ళకి ఇంకా 50 కూడా రావచ్చు. ఎందుకు మానవతా రాయకి ఎందుకు జరుగుతుందంటే ప్రశ్నించే గొంతుక మాలాంటి వాళ్ళు ఉండొద్దు, దమ్మునోడు ఉండొద్దు. మీ పార్టీ వాళ్ళకే ఉంది, అట్లా ఉండదు అంటే మాల కాదు. ఇప్పుడు నన్ను అడుక్కున్న వాళ్ళు ఎవరైతున్నారు వాళ్ళు మా పార్టీ వాళ్ళు అంటే మా జిల్లాలో కొంతమంది తట్టుకోలేని వాళ్ళు, వీడు అడుకోపోతాడు. మీ ఎమ్మెల్యే వాళ్ళు టికెట్ వాళ్ళదే పార్టీలో అప్పటికప్పుడు వచ్చారు వాళ్ళు, కొంతమంది వాళ్ళకి ఏదో ప్రమాదం అని పేర్లు నేను చెప్పను, అట్లా బాగోదు. ఎందుకంటే కొంతమంది ఏదో అనుకున్నారు, ఎవరు భయపడటం లేదు. భయపడేవాడైతే మానవతరాయ్ అసలు ఇంత కొట్లాడు కేసీఆర్నే అలా ఎవరు కొట్లాడండి కేసీఆర్ మీద? ఎవరు యూనివర్సిటీలో కొట్లాడింది? ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను తెచ్చిన ఎవరు దమ్మును రమ్మనండి, ఏం పోరాటాలు చేశారు ఎవడన్నా? మానవతరాయి వాళ్ళు నేనన్నమాట కాదు ఇది. అరే మానవతరాయ్ నేను 10 రోజుల ముందు పోయేటప్పుడు నువ్వు అందరూ మా వైపు వచ్చి చాపినాడు కొంతమంది, నువ్వు ఒక్కడే మా వైపు రాలేదు, నిన్ను ఎన్ని తిప్పలు పెట్టినా రాలేదు. 18లో నాకు చైర్మన్ ఇస్తున్నారు, 18లో కేసీఆర్ గారే శతాబ్ది ఉత్సవాలు అప్పుడు రా, ఎందుకు కొట్లాడుతావు అని చెప్పి అందరిని కౌరు పెడితే నేను అన్నా, అడుక్క తింటగానే పైసలు లేకపోతే ఆర్టీసీకి అట్లా క్రాస్ రోడ్లు అడక తింటగానే మీ పార్టీలో రాను, మీ జెండా పట్టినోడికి అని ఇట్లే అన్నా. అట్లా తిరస్కరించిన, ఎందుకంటే నా పార్టీ నన్ను గుర్తిస్తుంది. అలాంటి కష్టపడే వాళ్ళకి 100-119 స్థానాల్లో ఒక్కటి నాలాంటి వాడికి ఈడ సామాన్యుడికి ఇదా అని చెప్పి ఆశపడ్డా. సరే తర్వాత అవకాశం ఏముండదు. అవకాశవాది అయితే నేను ఇప్పుడు ఏం సంపాదించింది నేను చెప్పండి? ఇప్పుడు నేనేమన్నా టీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని ఇందులోకి వచ్చినా? నేను ఎలక్షన్ ముందు ఇందులో కష్టపడి టీఆర్ఎస్ మీద కొట్లాడి, ఎక్కడ కొట్లాడి బీఆర్ఎస్ లో సంపాదించుకున్న పేరు నీకు లేదు, కానీ కాంగ్రెస్ లకు గర్వాపసి రానికి మాత్రం కొంత కట్టలు ఇంటికి వస్తేనే వచ్చిన ఆరోపణ. ఇది ఎంత విచిత్రమైందే అంటే కాంగ్రెస్ లో రావడానికి కట్టలు, మళ్ళీ అందులో పోవడానికి కట్టలు, వాళ్ళు కట్టలు ఇచ్చి వీళ్ళు కట్టలు ఇచ్చారు. ఎవడు అసలు ఆ కట్టలు ఇంతవరకు సరిగా ఆ కట్టలు ఉంటే నాకు టికెటే వచ్చేది అంతా. ఇప్పుడు సరే నా పోరాటాలని ఎవరైనా గుర్తిస్తారు, ఏ పార్టీ అని రమ్మంటారు. 18 బీజేపీ వాళ్ళు కూడా రమ్మన్నారు అప్పట్లో. గతంలో 18లో టికెట్ రాకపోతే పొత్తులో కత్తుపల్లి పోయి గన్పూర్ టికెట్ ప్రకటించినప్పుడు ఇప్పుడు నాకు కొట్లాడేవాడిని, నేను ప్రజల తరపున ఉండేవాడిని, ప్రజల్లో కొంత బలం ఉన్నవాడిని, నిరుద్యోగుల్లో పట్టున్నవాడిని, కాబట్టి కొట్లాడతాడు అని చెప్పి ఎవరైనా ఆహ్వానిస్తారు. అంతేగాని ఆహ్వానాలను కట్టలేంది ఇదేమన్నా. ఇప్పుడు అట్లా అయితే కనుక బాగానే ఉండేది, మానవతరం ఎప్పుడో బాగుపడేవాడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చి అసలు నాకు పార్టీ ఎవరు ఇస్తారండి?
పొద్దున్న లేస్తే ఇప్పుడు తిట్టినోడిని. ఉట్టిగానే వచ్చినావా అన్న? ఏం ఆశ చూపిస్తూ వచ్చినావా గర్వం? ఏం ఆశ లేదు, ఏం లేదు. ఒక వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నా ఉట్టిగానే మన చెంప మీద చెల్లు అని కొడితే మనం బాధ అంటే నాకు కష్టం ఏడు ఉంది ఇప్పుడు ఎట్లుంటది. రాంగ్ విషయం ఏంటంటే అక్కడ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులే చెప్పారు, నేను ఒక్కసారి 2 సార్లు టీఆర్ఎస్ పోను. వాస్తవం ఇది. అసలు ఫస్ట్ నిరుద్యోగులు కానీ యూనివర్సిటీ కానీ మేధావులు కానీ నన్ను హర్షించలే. నువ్వు బీఆర్ఎస్ కండవా నీకు పడలేదు, నీకు నచ్చలేదు, నీకు పడలేదు, అసలు నీకు సూట్ కాలేదు, వెంటనే నీ పార్టీలో పో అని నన్ను అసలు వెంటబడ్డారు. అందులో వెంటబడిన కవి ఎవరంటే అందశ్రీ గారు. అందశ్రీ గారు నన్ను తరిమి నువ్వు పోతావా పో, యూనివర్సిటీకి వాకింగ్కి వస్తారు ఆయన. నేను పొద్దున్న ఓల్పీజీ హాస్టల్, మా హాస్టల్ ఆడ ఉంటుంది, ఆడ పోయి కూర్చొని అంత ఛాయ్ తాక్కుంటూ ఉండేది. నన్ను చూడటం వెళ్తే ఆయనకు వచ్చి అందరిని పిలుచుకో, వీడు కష్టం ఉంది, మానవత నువ్వు పో. నేను చెప్పిన రేవంత్కు చెప్పిన నువ్వు పో, అందరికీ చెప్పిన నీ కష్టం ఉంది, నువ్వు వద్దు, నీ పార్టీ ఇది. కాబట్టి అట్లాంటి మేధావులు అడగండి, అందశ్రీ గారిని అడగండి. ఆయన తరిమి ఎన్నిసార్లు. అందశ్రీ అనే కాదు, నిరుద్యోగులు, యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, మేధావులు, హే నువ్వు కొట్లాడింది వాళ్ళ మీద, నువ్వెందుకు అందులో ఎందుకు, నీ కష్టం ఉంది, నీ శ్రమ ఉంది, నీ త్యాగం ఉంది, పో, నీకు ఏదో ఒకటి అవకాశం వస్తుంది భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వస్తుంది అని అందరూ చెప్పంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అదేవిధంగా బీఆర్ఎస్ ఆఫీసులో కూడా వాళ్ళు ఎవరో తెలియదు నాకు, ఒక్కసారి 2 సార్లు పోయినా. ఆఫీసులో పనిచేసేవాళ్ళు నన్ను గుర్తుపట్టి తర్వాత కరీంనగర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అన్న ఇక అయిపోయింది, నువ్వు అలిగి మాకు అర్థమైపోయింది, నువ్వు వెళ్ళిపో, వద్దు, మేము బీఆర్ఎస్ వాళ్ళే, నువ్వు వద్దు. మా విలేకరులు, జర్నలిస్టుల దగ్గర నుంచి పెద్ద విలేకరులు వాళ్ళు చూసి, నువ్వు అక్కడ ఉండాల్సిన వాడు రేవంత్ పక్కన, ఇక్కడ ఎందుకే నువ్వు పో, ఆయన నీకు సానుకూలత నిన్ను ఎవ్వరు కాదనరు, పార్టీ కూడా అవకాశం ఇచ్చింది, వెళ్ళు, అవకాశం చేజార్చుకోకని చెప్పి విలేకరులు ఏంది, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏంది, అందరు కూడా. ఎందుకంటే వాళ్ళు నా పోరాటం చూశారు, వాళ్ళందరూ కూడా నా గురించి బాధపడ్డారు. ఇంతమందికి కనిపించింది మీకు గులాబీ కండో సూట్ కాదంటే మనిషిని, దేవుని కాదు, వాళ్ళు కూడా మనుషులే కాదు. నేను చెప్పేది నువ్వు ఎందుకు చెప్తానంటే, బాధ వచ్చినప్పుడు బాధపడాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, భావోద్వేగం చెందాలి మనిషి అనేవాడు. చెందకుండా అట్టే కూర్చుంటా, అన్నీ ఉంటాయి. రాజకీయం అంటేనే కుళ్ళు, కుతంత్రం, కుట్ర ఉంటాయి, వాటి తట్టుకొని నిలబడాలి. అందుకే నాకు దెబ్బ తగిలింది 4 ఒక్కసారి కాదు. నేను ఎందుకు పోయిందంటే 2014లో నాకు టికెట్ రావాలి, అప్పుడు అడ్డుపడ్డారు, అన్యాయం చేశారు, అయినా మౌనంగా ఉన్నాయే మళ్ళీ నా పార్టీ అని చెప్పి మళ్ళా 2014లో పార్టీ ఓడిపోయినా గాంధీ భవన్ మెట్లెక్కి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది, కొట్లాడదాం, భవిష్యత్ మందే అని చెప్పి వాదించిన వాడిని, టీవీలో డిబేట్లలో వాదించిన వాడిని. 18లో టికెట్ రావాలి, 18లో అసెంబ్లీ టికెట్ రాకపోతే గన్పూర్ ఇచ్చేవాళ్ళు. చివరి నిమిషంలో ఒక నాయకుడు వల్ల అది కూడా రాకుండా ఆగిపోయింది, చేజారిపోయి నేను బాధపడాలి. అప్పుడు వాళ్ళని బుజ్జగించారు, అప్పుడు ఇన్ఛార్జ్ కుంతియా, రామచంద్ర కుంతియా, సలీం మహమ్మద్, బోసురాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్. గడ్డం పట్టుకొని బతిలాడి నీకేం కావాలని ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏమన్నా, పార్టీకి సేవా కార్యం సాబ్మే జిల్లా అధ్యక్ష పదవి దేదో అని ఇట్లా అన్నా. అనగానే వాళ్ళు ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే అక్కడ చిన్నపిల్లగా వయసు తక్కువ ఉన్నది, బాగోదని చెప్పి జిల్లా వాళ్ళు అన్నారు, జిల్లా నాయకత్వం అంది, సార్ నీకు జనరల్ సెక్రటరీ ఇస్తాం, తీసుకోవాలి, సంతోషపడ్డా. కానీ ఈసారి అట్లా జరగలేదు నాకు. అట్లా ఒక్కసారి కాదు కదా, 14, 18 ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోయినసారి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు నాకు రావాలి. వాస్తవం గట్టిగా ప్రయత్నం చేసిన నాకు రానిలే, కొంతమంది అడ్డుపడ్డారు, అడ్డుపడ్డారు, అయినా బాధపడలేను. అప్పుడున్న ఇన్ఛార్జి మణికం ఠాకూర్, కర్ణాటక ఎంపీ, మన తమిళనాడు, మణికం ఠాకూర్ అంతకుముందు ఆయనే నాకు స్వయాన ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు నాకు టికెట్ రావట్లేదని అచ్చంపేట హైదరాబాద్ పాదయాత్రలో ఉన్నా. పొద్దున్నే వాట్సాప్ కాల్ చేసిండు, మనోతరాయ్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం ఐఎమ్ హియర్ అని చెప్పి, నీకు ఇస్తా, నీకు ఆపర్చునిటీ అని చెప్పి ఆయన స్పష్టంగా నాకు ఆయన వాట్సాప్ కాల్ చేసి చెప్పిండు. సంతోషపడ్డా, అరే నన్ను గుర్తించే. నేను అప్పటికి పార్టీలో చేరలేదు, అప్పటికి అనౌన్స్ అయింది, నేను అప్పటికి గర్వ ఆఫీసులో రాలేదు. అసలు నీకు రావాల్సిందే, సరే వస్తే బాగుండేదే, ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ అందరు గుర్తుపడతారు, నిరుద్యోగులంతా తెలంగాణ మొత్తం. సరే నాకు రాకపోయినా మల్లన్న గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించి సంతోషంగా ఉన్నావా? ఎందుకంటే ఎందుకు సంతోషంగా లేను, ఇప్పుడు మనకి అవకాశం రాలేదు, అప్పటికి నేను పార్టీలో లేను, నీ కుర్చీలు ఇంకోళ్ళు కూర్చోరన్న బాధ అట్లేం లేదు. ఇప్పుడు టైం వచ్చినప్పుడు రోషయ్య గారు ఒక ఉదాహరణ నేను చెప్తా, జీవితాంతం ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఉండి మంత్రిగా ఉన్నాడు, ఏ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయితారని ఆయన కూడా కలగనలే, అవకాశం వచ్చింది లటక్కన ముఖ్యమంత్రి అయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రే కాలేదు, కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఇవన్నీ, మంత్రే కాలేదు, చివరికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు.
పొన్నం ప్రభాకర్ గారు కూడా పాపం ఎమ్మెల్యే టికెట్కు ఆశించినప్పుడు ఎంఎస్ సత్యనారాయణ గారు రాజకీయ కురువృద్ధుడు రాజకీయాలు నేనే పోటీ చేస్తానడు. పొన్నం గారు కూడా అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సస్పెండ్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు. తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇప్పుడు మానవతరాయ్ కూడా పార్టీలో ఉండి తెలివి అంటే కొట్లాడే నైజం పార్టీ పట్ల అంకిత భావం ఉంటే అవకాశాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళే ఇస్తారు, అవకాశం ఇస్తారు. ఇప్పుడు అందుకే కదా గర్వాంశ పెట్టింది మాలాంటి వాళ్ళను. మళ్ళీ అన్యాయం జరిగింది వీళ్ళకి ఏదో రకంగా ఎప్పుడోకప్పుడు చేయాలని చెప్పి ఆలోచనతోనే కదా. కాబట్టి ఈ విధంగా వరుసగా నాకు 4 సార్లు ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ కూడా. అప్పుడు కూడా ఏముంది మానవతరాయ్ మందకృష్ణ పోయినండు మా 18లో 19లో వచ్చేది వరంగల్. ఎందుకంటే నాకు ఆడ ఉంది అత్తగారిది అక్కడే, అన్ని 2 సామాజిక వర్గాలు నాకు. మాలా మాదిగా 2 ఈక్వేషన్స్ ఉన్నాయి నాకు, భార్య మాదిగా మాల సామాజిక వర్గం అన్ని రకాలుగా ఉంది. పరిశీలించారు, చివరి మూమెంట్లో అది చేజారిపోయింది. అయినా బాధపడలే. మళ్ళా